ఫ్లోరైడ్ పర్సెంటేజ్ ఎక్కువ ఉన్న వాటర్‌ని మనం కన్జ్యూమ్ చేసినట్లయితే మేజర్‌గా 4 ప్రాబ్లమ్స్ వస్తుంటాయండి. ఒకటి డెంటల్ ఫ్లోరోసిస్, సెకండ్ వచ్చేసి స్కెలెటల్ ఫ్లోరోసిస్, థర్డ్ వచ్చేసి న్యూరలాజికల్ ఇష్యూస్ అండ్ ఫోర్త్ వచ్చేసి థైరాయిడ్ ప్రాబ్లమ్స్. ఈ డెంటల్ ఫ్లోరోసిస్ వచ్చినప్పుడు ఏంటంటే మనకి టీత్ కలర్ చేంజ్ అయిపోతుందండి. యెల్లోయిష్‌గా మారుతూ ఉంటుంది జనరల్‌గా. అండ్ ఆల్సో ఈ టీత్ యొక్క స్ట్రెంత్ కూడా వీక్ అయిపోతుంది. బోన్ స్ట్రెంత్ కూడా వీక్ అయిపోతుంది. అండ్ సెకండ్ కేస్ వచ్చేసి స్కెలిటల్ ఫ్లోరోసిస్. దీంట్లో ఏంటంటే మనకి బోన్ స్ట్రెంత్ చాలా వీక్ అయిపోతుందండి. జాయింట్ పెయిన్స్ ఎక్కువగా వస్తుంటాయి. మనం ఏదైనా బరువు పనులు చేయలేకపోవడం, ఎక్కువ సేపు నడవలేకపోవడం. సో, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. థర్డ్ కేస్ వచ్చేసి న్యూరలాజికల్ ఇష్యూస్. ఈ న్యూరలాజికల్ ఇష్యూస్ ఏంటంటే మనకి బ్రెయిన్ ఫంక్షన్ పైన మేజర్‌గా ఎఫెక్ట్ పడుతూ ఉంటాయి. దీనివల్ల మనకి మెమరీ ప్రాబ్లమ్ ఇష్యూస్ కూడా వస్తూ ఉంటాయి. అండ్ ఫోర్త్ వచ్చేసి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అండి. ఈ ఫ్లోరైడ్ వాటర్ రెగ్యులర్‌గా కన్జ్యూమ్ చేయడం వల్ల ఏంటంటే మనకి హార్మోనల్ ఇంబాలెన్స్ అవుతుంది. ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ అయినప్పుడు థైరాయిడ్ ఇష్యూస్ కూడా వస్తుంటాయన్నమాట. సో, ఈ ఫ్లోరైడ్ వాటర్‌ని ప్యూరిఫై చేయడానికి ప్రెజెంట్ ఉన్న జనరేషన్‌లో ఎలాంటి టెక్నాలజీస్ ఉన్నాయి? దాంట్లో బెస్ట్ టెక్నాలజీస్ ఏంటనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఫస్ట్ టెక్నాలజీ వచ్చేసి యాక్టివేటెడ్ అల్యూమినియం ఫిల్టర్స్ అండి. దీంట్లో ఈ ఫ్లోరైడ్ పర్సెంటేజ్ అప్ టు 90-95% వరకు రిమూవ్ చేయబడుతుంది. బట్ దీంట్లో వచ్చే డ్రాబ్యాక్ ఏంటంటే దీని మెయింటెనెన్స్ కాస్ట్ ఎక్కువ అండ్ బల్క్ వాల్యూమ్‌లో మనం వాటర్ ప్రొడ్యూస్ చేయాలంటే కూడా కొంచెం ఇబ్బందన్నమాట దీనివల్ల. నెక్స్ట్ మెథడ్ వచ్చేసి బోన్ కేర్ ఫిల్టర్స్. ఈ మెథడ్‌లో మనకి ఫ్లోరైడ్ పర్సెంటేజ్ అప్ టు 90% వరకు రిమూవ్ చేయబడుతుంది. అండ్ ఆల్సో మెయింటెనెన్స్‌లో కంపేర్ చేస్తే మనకి యాక్టివేటెడ్ అల్యూమినియం ఫిల్టర్స్ కంటే ఇది కొద్దిగా బెటర్. బట్ దీంట్లో వచ్చే ప్రాబ్లమ్ ఏంటంటే జనరల్‌గా ఇది యానిమల్ బోన్స్‌ని 500-700 డిగ్రీస్ టెంపరేచర్‌కి హీట్ చేసి దాంట్లో నుంచి వచ్చే కార్బనైజ్డ్ మెటీరియల్ ద్వారా ఈ ఫిల్టరేషన్ ప్రాసెస్ జరుగుతుందన్నమాట. సో, చాలా మంది వెజిటేరియన్స్ ఈ కైండ్ ఆఫ్ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ నుంచి వచ్చిన వాటర్‌ని డ్రింక్ చేయడానికి ఇబ్బందిగా ఫీల్ అవుతారు. నెక్స్ట్ ప్యూరిఫికేషన్ మెథడ్ వచ్చేసి డిస్టిలేషన్ ప్రాసెస్ అండి. సో, ఇది మనం చిన్నప్పుడు బుక్స్‌లో చదువుకున్న మెథడే. సో, ఈ ప్రాసెస్‌లో ఏంటంటే వాటర్‌ని బాయిల్ చేసి దాంట్లో నుంచి వచ్చిన వాటర్‌ని కలెక్ట్ చేసి డ్రింక్ చేయడం అండి. ఈ ప్రాసెస్ చాలా టైమ్ టేకింగ్ ప్రాసెస్ అండ్ ఇది బల్క్‌లో వాటర్ సప్లై చేయడానికి అస్సలు సూటబుల్ అవ్వదు. ఈ మెథడ్‌ని మనం ఎమర్జెన్సీ కేసెస్‌లో యూజ్ చేయొచ్చు తప్ప జనరల్‌గా మనం డైలీ డ్రింకింగ్ వాటర్ పర్పస్‌కి యూజ్ చేయలేము. అండ్ ఫైనల్ ప్యూరిఫికేషన్ మెథడ్ వచ్చేసి రివర్స్ ఆస్మోసిస్ టెక్నాలజీ అండి. ప్రెజెంట్ ఉన్న జనరేషన్‌లో రివర్స్ ఆస్మోసిస్ టెక్నాలజీ ఇస్ ద బెస్ట్ టెక్నాలజీ అండి ఫ్లోరైడ్ వాటర్‌ని ప్యూరిఫై చేయడానికి. ఈ ఆర్ఓ వాటర్ ప్లాంట్స్‌లో ఉండే రివర్స్ ఆస్మోసిస్ మెంబ్రేన్ అప్ టు 95-98% వరకు ఈ ఫ్లోరైడ్‌ని రిమూవ్ చేస్తుందన్నమాట. ప్రెజెంట్ ఉన్న జనరేషన్‌లో అయితే ఇదే కాస్ట్ ఎఫెక్టివ్ అండ్ బెస్ట్ టెక్నాలజీ అని చెప్పొచ్చు. బట్ ఓన్లీ ప్రాబ్లమ్ వచ్చేసి నార్మల్ కండిషన్స్‌లో ఉన్న వాటర్‌ని ప్యూరిఫై చేసిన దానికి, ఫ్లోరైడ్ వాటర్‌ని ప్యూరిఫై చేసిన దానికి ఈ ఆర్ఓ వాటర్ ప్లాంట్ మెయింటెనెన్స్‌లో డిఫరెన్స్ ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఓ మెంబ్రేన్స్ నార్మల్ వాటర్ కండిషన్స్‌లో అయితే మనకి 2-3 ఇయర్స్ లైఫ్ స్పాన్ ఉంటాయి. ఈ ఫ్లోరైడ్ ఎక్కువగా ఉన్న ఏరియాల్లో మనకి దీని లైఫ్ స్పాన్ వచ్చేసి అరౌండ్ 1 ఇయర్, 1.5 ఇయర్ ఆ స్టేజ్‌లో ఉంటుంది. సో, కొద్దిగా మెయింటెనెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. బట్ ఆర్ఓ ప్రాసెస్ ఈస్ ద బెస్ట్ ప్రాసెస్ అండి ఈ ఫ్లోరైడ్ రిమూవ్ చేయడానికి కూడా.